ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద సమ్మెకు దిగారు. దాంతో కస్తూర్బా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు భవితా కేంద్రాల్లో బోధన నిలిచిపోయింది. ఈ సందర్భంగా ఉద్యోగులందరినీ వెంటనే క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే టైం స్కేల్ వర్తింపచేయాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. విద్యాశాఖలో బలోపేతం చేసేందుకు విద్యాశాఖను సంబంధించింది ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష సంబంధించిన ఉద్యోగులైతే గత 3 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికీ వారి సమస్యలు పరిష్కారం కాకపోతే వాళ్ళు సమ్మెకు దిగడంతో అయితే జరిగింది. దీనిపై ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనతోటి కొంతమంది ఎస్ఎస్ఏలు ఉన్నారు. వారు సమ్మెకు దిగడం పైన వాళ్ళు అసలు సమ్మెతో అసలు దీనికి ఎలాంటి సంబంధం ఉంది, అసలు గత ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ ప్రభుత్వం వీరికి ఎలాంటి న్యాయం చేస్తుంది అనే అంశంపై మన కొంతమంది ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేము చెప్పండి, అసలు మీరు ప్రధాన డిమాండ్ ఏంటి, అసలు దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి? సార్, మేము సమగ్ర శిక్షలో 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వర్క్ చేస్తున్నాం. అందరం కూడా ఫుల్ క్వాలిఫైడ్, వెల్ ఎలిజిబుల్ పర్సన్స్ని ఇక్కడ రోస్టర్ మెరిట్ ప్రాతిపదికనే తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని అప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారు ముందే చెప్పడం జరిగింది. సో మేము దాంతో ఎంతో ఆశావాద దృక్పథంతో మేమందరం రెగ్యులరైజ్ అయిపోతాము, సో ఇన్ని రోజులు పడ్డ కష్టానికి మాకు ఫలితం వస్తుంది అని ఎంతో ఆశగా వేచి చూసాం. కానీ దశాబ్ద కాలం గడిచినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా మేము గత సంవత్సరము సమ్మెలో పాల్గొన్నప్పుడు అప్పుడున్న పిసిసి చీఫ్, ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు మా సభా స్థలానికి వచ్చి, మీ కష్టాలు నాకు తెలుసు, మీ సమస్యలు నా నోటీస్లో ఉన్నవి, మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము నెల రోజుల లోపలే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము, మిమ్మల్ని సచివాలయానికి పిలిచి మీ యొక్క సంఘాలతో చర్చించి మీ న్యాయపరమైన డిమాండ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తామని మాకు ఆ రోజు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్న మా సమగ్ర శిక్ష ఉద్యోగులను చాలని జీతాలతో బ్రతుకుతున్న మా ఆశాజీవులను పట్టించుకునే నాయకుడే కరువయ్యాడు మన తెలంగాణ రాష్ట్రంలో. ఎన్నో వర్గాలు ఎన్నో ఉద్యోగాలు రిక్రూట్ చేస్తున్నారు, ఎన్నో వర్గాలు బలోపేతం అవుతున్నాయి. కానీ విద్యాశాఖను ముందంజలో నడిపిస్తున్న మా సమగ్ర శిక్ష ఉద్యోగులు 24 గంటలు కష్టపడుతూ కూడా ఎలాంటి ప్రభుత్వ అదనపు సదుపాయాలకు మినిమం ఫిక్స్డ్ శాలరీ, బయట చూస్తే లేబర్స్ ఉన్నటువంటి శాలరీ కూడా మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు లేదని మూలంగా తెలియజేస్తున్నాను. అలాంటి జీతాలతో వెట్టి చాకిరీ చేస్తున్నాం. గవర్నమెంట్ మమ్మల్ని మా శ్రమ దోపిడీ చేస్తుంది. అయినప్పటికీ మేము ఆ రోజు సీఎం గారు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. గత నెలలో కూడా అసెంబ్లీ ముట్టడి చేశాము, ఇందిరా పార్క్ ధర్నా చేశాము అక్కడ. అయినా కూడా మమ్మల్ని పిలిచి ఏ ప్రభుత్వం చర్చించలేదు, మాకు ఎలాంటి ఆశాజనకమైనటువంటి హామీలు కూడా ప్రకటించలేదు. కాబట్టి మేము ఈ డిసెంబర్ 6 నుంచి 9 వరకు నిరవధికంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాము. పేపర్లో మీడియా ప్రాతిపదికన మీడియా వేదికగా మేము ఎన్నో తెలియజేస్తున్నాం. అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి స్పందన రాలేదు. రాకపోతే మేము ఈ రోజు నుంచి సమ్మెకి వెళ్తున్నామని నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్ననే మా రాష్ట్ర విద్యాశాఖ నుంచి మా రాష్ట్ర నాయకులకు పిలుపు వచ్చింది. ఒకసారి రండి ఏంటి అని పిలిచారు. మరి మాకు ఇప్పుడైనా మా న్యాయపరమైన డిమాండ్లు తీరుతాయేమో అనే ఆశావాద దృక్పథంతో మేము ఇదే టెంట్ కింద ఇంతమంది సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులము శాంతియుతంగా వేచి చూస్తున్నాం. ఇక్కడ ఇది నిరసన కార్యక్రమం కాదు. అక్కడ నుంచి మాకు ఎలాంటి సానుకూల ప్రతిస్పందన వస్తుందో అని ఇక్కడ నుంచి మేమందరం కూడా పొద్దున 9:30కు వస్తే ఇప్పటి వరకు కూడా ఇక్కడనే వేచి చూస్తున్నాము. అందరు జనాలు మమ్మల్ని చూసుకుంటూ పోతున్నారు, నవ్వుతున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. కానీ మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటిది ఇంకా రాలేదు. మా నాయకులు బయటికి వచ్చాక తెలుస్తుంది మరి ఏమి అనేది. అయితే గత సమగ్ర శిక్ష ఇది స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, ఇప్పుడు జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పుడున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మాకు హామీ ఇచ్చింది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి పిసిసి చీఫే. ఆయనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండడం మేమందరం చాలా సంతోషించదగ్గ విషయము. మరి మా విషయము ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతుందా లేదా అనేదే మా యొక్క డౌట్. అందుకనే మేము ఇలాంటి ఈ శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మాకు ప్రతిస్పందించి మా న్యాయపరమైన డిమాండ్స్ తో కూడినటువంటి జీవో విడుదల చేస్తారని మేమందరం ఆశావాద దృక్పథంతో ఉన్నాము. జై సమగ్ర శిక్ష. సార్ చెప్పండి, ఇప్పటికీ అంటే రిలే నిరాహార దీక్షలు చేశారు, ఈ రోజు నుంచి అయితే సమ్మెకు పాటుపడ్డారు. సమ్మెపై ఒక క్లారిటీ రాకపోతే అసలు ఏ విధంగా ఉంటుంది, దీనిపైన మీరు
గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి హోదాలో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి పిసిసి హోదాలో మేము గత సంవత్సరం చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి రావడం జరిగింది. సభాస్థలికి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వమే మిమ్మల్ని అందరినీ నియమించింది. మేము మళ్ళీ మా ప్రభుత్వము వచ్చినట్లయితే మిమ్మల్ని ఛాయ తాగే లోపల మేము రెగ్యులరైజ్ చేస్తాం. మిమ్మల్ని మీ నాయకులను సెక్రటరేట్ దర్బారుగా మిమ్మల్ని పిలిపించి మీ సమస్యలను తెలుసుకొని మీ సమస్య సాధించలేనంత జటిలమైనవి కాదు, అవి వెరీ సింపుల్ సమస్య మేము తెలుసుకుంటాం. మీ యొక్క సమస్యలను తెలుసుకొని మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసే విధంగా మేము కృషి చేస్తాం. గతంలో కూడా మా నాయకులను పంపించడం జరిగింది. మీరు ఇందిరా పార్క్ వద్ద చేసినటువంటి ధర్నా కార్యక్రమానికి కానివ్వండి, సెక్రటరేట్ ముట్టడి కానివ్వండి, అన్ని రకాలుగా మా సహాయ సహకారాలు అందించాం. ఇప్పుడు కూడా మా ప్రభుత్వం తీసుకురావడానికి మీరు కృషి చేయండి, మీకు మేము సహాయం చేస్తాం. ఆనాడు మా ప్రభుత్వమే మిమ్మల్ని ఎంపిక చేసుకున్నది, మా ప్రభుత్వమే మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తుంది, మీ జీవితాల్లో వెలుగును నింపాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురమ్మని అన్నారు. అదేవిధంగా మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ రాష్ట్రంలో 19,000 ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, పెద్దలు రేవంత్ రెడ్డి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. మమ్మల్ని రెగ్యులరైజ్ చేసే విధంగా కృషి చేస్తారని మేము భావిస్తున్నాం. ఒకవేళ రెగ్యులరైజ్ చేయని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ఉద్యమం చేసినామో దానికంటే అంతలంతలుగా చేస్తాం. అవసరమైతే అమర నిరాహార దీక్ష కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకటి, ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకొక 2 నెలల్లో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీనిపైన అంటే పిల్లలకు భవిష్యత్తు పైన కొంచెం క్లారిటీ ఉండబోతుంది. ఇప్పుడు ఈ సమ్మెకు మీకు ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలియకపోతే దానిపైన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖను అభివృద్ధి చేయాలి అనంటే సమగ్ర శిక్ష ఉద్యోగులే అని ప్రభుత్వానికి తెలుసు. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది. వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యలో విలీనం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా 10వ తరగతి ఫలితాలపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండాలి అనంటే వెంటనే సీఎం సార్ మమ్మల్ని చర్చలకు పిలిపించాలి, మా హామీలను నెరవేర్చాలి. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సమగ్ర శిక్ష ఎస్ఎస్ఏకి సంబంధించిన ఉద్యోగులు అయితే సమ్మెబాట పడ్డారు. దీనిపై ఇటు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వాలి. వీటిని వెంటనే వీరికి సంబంధించిన డిమాండ్లను పరిష్కరించి వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని అయితే ఇక్కడ ఉన్న ఉద్యోగులు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, మంచిర్యాల జిల్లా.